మాతృదేవో భవ. శ్రీ ఆదిశంకరాచార్యుల వారి బాల్యంలో ఒక పేదరాలి దారిద్ర్యాన్ని పోగొట్టమని లక్ష్మీదేవిని వేడుకుంటూ ఆసువుగా గానం చేసిన అద్భుత కావ్యమే ఈ కనకధార స్తోత్రం. ఈ స్తోత్రంలో శంకరులు లక్ష్మీదేవి కనుచూపులను రకరకాలుగా వర్ణించారు. నల్లని తమాల వృక్షంపై ఆడుకునే ఆడతుమ్మెదిలాగా నీలమేఘశ్యాముడైన శ్రీ మహావిష్ణువు శరీరంపై అమ్మవారి చూపులు నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయని, ఆ చూపుల్లో 1% మనపై పడినా మన దారిద్ర్యం తొలగిపోతుందని ఆయన ప్రార్థించారు. విష్ణుమూర్తిపై ప్రేమతో సిగ్గుతో పదే పదే వెళ్లి వస్తున్న ఆ తల్లి కన్నులు నల్ల కలువ పూలమాలలాగా ఉన్నాయని, అవి మనకు సంపదను ప్రసాదించాలని శంకర్లు కోరారు. దేవేంద్రుడికి సైతం పోయిన పదవిని తిరిగి ఇవ్వగల శక్తి ఆ తల్లి కనుసైగకు ఉందని, అటువంటి దివ్యమైన చూపులు ఒక్క క్షణమైనా మనపై ప్రసరించాలని వేడుకున్నారు. శంకరులు తనను తాను ఒక చాతకపక్షి శిశువుతో పోల్చుకుంటూ దరిద్రం అనే ఎండలో మాడిపోతున్న తనకు దయ అనే గాలిని తోడు చేసుకుని సంపద అనే బంగారు వర్షాన్ని కురిపించమని లక్ష్మీదేవిని ప్రాధేయపడ్డారు. ఆమె కేవలం ధనలక్ష్మి మాత్రమే కాదని, వాక్కులో సరస్వతిగా, రక్షణలో లక్ష్మిగా, శక్తిలో పార్వతిగా వెలిగే త్రిశక్తి స్వరూపిణి అని కీర్తించారు. ఈ స్తోత్రం పూర్తి కాగానే శంకరుల భక్తికి, ఆ పేదరాలు చూపిన త్యాగానికి మెచ్చిన లక్ష్మీదేవి ఆ ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. కనకధార అంటే కేవలం బంగారం కురవడం మాత్రమే కాదు, భగవంతుని పట్ల నిస్వార్థమైన భక్తి ఉండాలని ఈ స్తోత్రం మనకి చెబుతుంది. మన దగ్గర ఉన్న దానిని భక్తితో ఇతరులకు పంచి ఇస్తే ఆ దేవి కరుణ మనపై ఎప్పుడూ ఉంటుంది. ఈ పవిత్ర స్తోత్రాన్ని నిత్యం స్మరించే వారికి సకల సంపదలతో పాటు మానసిక ప్రశాంతత, జ్ఞానం సిద్ధిస్తాయి. జై శ్రీ మాత్రే నమః.